హాయ్ ఎవ్రీవన్. ప్రెజెంట్ మనమైతే నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఇంటికి వస్తామండి. ఎప్పుడు కూడా ఆంధ్రాలో మనం కృష్ణాష్టమి చాలాసార్లు చూస్తుంటాం కదా. ఈసారి నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దామండి. ఎవరికైతే కృష్ణుడు అయితే ప్రత్యేకమైన అభిమానం ఉంటుందో వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి అండి. ఎక్కడ కూడా మనకైతే కృష్ణుడు అయితే అలంకరణ అయితే కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కీర కనిపిస్తుంది కదా, కీరలోనైతే మాత్రం కృష్ణుడు ఉన్నాడనమాట. కృష్ణుడు జన్మ అనేది అర్ధరాత్రి జరుగుతుంది కాబట్టి అర్ధరాత్రి అంటే ఇప్పుడు కరెక్ట్గా టైం కూడా అర్ధరాత్రి అయిందన్నమాట. అర్ధరాత్రి 12 అయితే దాటింది. 12 దాటిన తర్వాత అయితే కృష్ణుడిని అయితే బయటకు తీసుకురన్నమాట. ఆ కీర పక్కన పెట్టారండి కదండి. ఆ కీర అయితే ఎవరైతే పిల్లలు అయితే ఉండరో వాళ్ళైతే అది సేవిస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం అన్నమాట. చూడండి, ముందు గంధం అయితే పెట్టారు. గంధం పెట్టిన తర్వాత నీళ్ళు, తర్వాత పెరుగుతో అయితే అభిషేకం అయితే చేస్తారండి పూర్తిగాను. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కడ కూడా పసుపు అయితే యూజ్ చేయరండి. మొత్తానికి అంటే గంధం అయితే యూజ్ చేస్తారు. అంటే కుంకుమ కూడా నార్మల్ కుంకుమ కాకుండా సింధూరం అయితే వాడతారు. సింధూరంలోనే అది కూడా ఆయిల్ వేసి ఆ కుంకాన్ని అయితే పెట్టుకుంటుంటారన్నమాట. తర్వాత చూడండి, మంచిగా చిన్న టవల్తో అయితే మంచిగా క్లీన్ చేస్తారు, కొత్త టవల్ తోటి. తర్వాత మంచిగా ఒక డ్రెస్ అయితే చూడండి, ఎంత బాగుంది కదా ఈ డ్రెస్ అయితే. ఎల్లో కలర్ డ్రెస్ అయితే కొన్నారు, చాలా అందంగా ఉంది. ఇక్కడ అంటే చాలాసార్లు మార్కెట్లో వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి డ్రెస్సెస్, దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ మార్కెట్లోని. మన సైడ్ అయితే ఏంటంటే చిన్న విగ్రహాలు అయితే మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తుంటాము. కానీ ఇటు సైడ్ ఏంటంటే ఆ విగ్రహాలకి ప్రతి విగ్రహానికి డ్రెస్ అయితే వేస్తారండి. డ్రెస్ వేసి మంచిగా అలంకరణ అయితే చేసి మంచిగా పూజిస్తుంటారు. చాలా బాగా నచ్చింది ఈ విషయం అయితే నాకు. అండ్ చూడండి, మంచిగా ఒక పూజ అయితే చేస్తున్నారు. తేనె ఉంది కదండి, తేనెని ముంచుతుంది చూడండి. తేనె ముంచి ఆవిడ చిన్నగా అంటే గోంగరపు వేలుతోటి మొత్తానికి కృష్ణుడికి అయితే నోటి దగ్గర తర్వాత మొత్తానికి ఏదో పెట్టిన తర్వాత చూడండి నగ అయితే అలంకరించారు. తర్వాత ఇప్పుడు తల, దాని మీద మంచిగా కిరీటం. ఇంకా చూడండి ఎంత అందంగా ఉన్నాడు కదా కృష్ణుడు అయితే మాత్రం. నాకైతే భలే ముద్దొస్తున్నారు. ఎంత కిరీటం పెట్టేసరికి అందమే వేరు కదండి అసలు కృష్ణుడికి. ఇప్పుడు చూడండి, ప్రతి ప్రసాదంలో కూడా ఒక ఆకు అయితే కనిపిస్తుంది కదా. ఆ ఆకు మీద ఏంటంటే రాధా అని రాసింది అనమాట. ముందు రాధ సేవించి కృష్ణుడికి పెడితే కృష్ణుడికి ఇష్టం అంట అని చెప్పి ప్రతి ప్రసాదంలోని కూడా రాధా అని చెప్పి తులసాకి మీద అది కూడా రాధాని ఎంత చక్కగా ఎంత ఓపికగా రాసి మొత్తం 56 ప్రసాదాల్లోని కూడా రాసి వేశారన్నమాట. చూడండి, మొత్తం కృష్ణుడి అయితే ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాల అయితే అలంకరించారు. కానీ చూడండి, ఆ ఉయ్యాల కూడా ఎంత అందంగా ఉంది కదా. చిన్న ఉయ్యాల, అందులో చిన్ని కృష్ణుడు ఎంత అందంగా ఉందండి. ఎంతైనా చెప్పుకోవాల్సిందే అన్నమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నార్త్ ఇండియన్స్ కర్వా చౌత్ అని చెప్పి కొన్ని స్పెషల్ పండుగలు ఉన్నాయన్నమాట. అవైతే మాత్రం చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు మాలాంటి చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. కృష్ణుడు అయితే చూడండి, అక్కడ చిన్న ఫ్లూట్ అయితే పెడుతున్నారు. ఎంత అందంగా ఉన్నది కదా చిన్న ఫ్లూట్ కూడా. అన్నీ చిన్నవి ఎంత అందంగా అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. చూడండి, ఇప్పుడైతే పక్కనకి కృష్ణుడు పెట్టారన్నమాట. కృష్ణుడిని కూడా మంచిగా డ్రెస్ చేసి అలంకరణ అయితే అయిపోయింది. చూడండి, మొత్తం 56 ప్రసాదాలు అది ఇక్కడ కొంచెం ఎలా చేస్తారో అయితే నాకైతే అర్థం కాలేదనమాట. చూడండి, ఇక్కడైతే అదేంటనుకున్నప్పుడు రాసింది పర్ఫ్యూమ్ అనమాట. ఇది మాత్రం నిజంగా నాకైతే మాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అలంకరణ అన్నీ ఓకే, కానీ పర్ఫ్యూమ్ కూడా పూసారు. నిజంగా అయితే చాలా బాగుంది కదండి. అభిమానిస్తే ఇలా అభిమానించాలన్నమాట ఎంతైనా సరే. మొత్తానికి అక్కడ తులసాకు పెడుతున్నారన్నమాట దేవుడి దగ్గర. ఆంధ్ర పండుగలు కూడా వాళ్ళకి చూపించాలి కదండి. అందుకనే నేను మొన్న రీసెంట్గా లక్ష్మీదేవి వ్రతానికి అయితే నేను ఇన్వైట్ చేశానండి. అలాగే వాళ్ళు మన పండుగలకు వస్తుంటారు, మనం కూడా వాళ్ళ ఇంటికి ఇలాంటి పండుగలకి అయితే అటెండ్ అవుతూ ఉంటామండి. మొత్తానికి చూడండి, దీపారాధన అయితే అయిపోయింది. గంట కొడుతున్నారు కదండి, అది హారతి అనుకోకండి, దీపారాధన అన్నమాట. వీళ్ళైతే మనట్లాగా 4-5 ఒత్తులు అయితే వేయరండి. దీపాలు కూడా పెట్టారు, ఒకటే దీపం ఉంటుంది, ఒక ధూప్ స్టిక్ పెట్టారు. మొత్తానికి ఆ దీపాన్ని అయితే దేవుడికి అయితే చూపించారన్నమాట. ఇప్పుడు ప్రసాదాలు అన్నిటిలోని కూడా నీటితో అయితే శుభ్రపరుస్తున్నారండి.
ఇప్పుడు హారతి అన్నమాట. అది దీపాన్ని పెట్టుకొని హారతి కింద ఇస్తున్నారన్నమాట. కానీ హారతి అయితే మాత్రం అండి నిజంగా ఒక 10 నిమిషాలు పావు గంట అయితే మాత్రం ఇస్తారండి. హారతి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అదే అంటే నేనైతే మాత్రం 10 నిమిషాలు పావు గంట అయితే ఇవ్వనండి. ఏదో మామూలుగా ఒక 5 సార్లు ఒక 2-3 నిమిషాలు అయితే ఇస్తానేమో. మరి ఇంత టైం అయితే ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు కూడా ఈసారి నేను కూడా ఇవ్వాలి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ హారతి అనేది. ఇంత టైం అది ఇప్పుడు కంటిన్యూగా ఎంత చూడచక్కగా అనిపించింది తెలుసండి నిజంగా. 56 రకాల ప్రసాదాలు పెట్టడానికి కారణం ఏంటంటే అండి, గోవర్ధనగిరిని కృష్ణుడు చిలకటి వేడి మీద 7 రోజులు పెట్టుకుంటాడన్నమాట. అంటే ప్రతిరోజు కూడా 8 రకాల ఫుడ్ అనేది పెట్టేదన్నమాట. 8 సార్లు పెట్టేదంట. అలాగే 7 రోజులు ఇంటూ 8 రకాల ఫుడ్లు ఈజ్వల్ టు 56 అన్నమాట. ఆ మొత్తానికి ఒకే రోజుని పెట్టిందన్నమాట. అందుకని చెప్పి 56 రకాలు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడండి ఆవిడైతే మొత్తం నైవేద్యాల పేర్లు అయితే చెప్తుంది. మొత్తానికి వినండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. बेसन की लड्डू, हलवा, ड्राई फ्रूट्स, पंचमेवा, इलायची, सुपारी, घी, नारियल पानी, लस्सी, पान, शरबत। बोलो फिर से कंप्लीट नहीं हुआ, ओनली हाफ इज कंप्लीटेड। सब्जी, बूंदी का रायता, मिठाई, पंचमेवा, पंचामृत, चावल, आया अकेला है। दही आलू, पनीर की पकौड़ी, ये रबड़ी, ये चमचम, ये खीरे की सब्जी, ओके, और ये कैबेज की सब्जी, कद्दू की सब्जी, दाल, मिठाई और एक मिठाई, ये इसमें लिया हलवा, ये खीर, ये येलो हलवा, अनार, ग्रेप्स, और ये चमचम, क्या चमचम ओके, रेड कलर, और ये है परवल की सब्जी, काला जाम, ये कट पीस काला जाम, ओके, ये गुलाब जामुन, कढ़ी, बर्फी, उधर का है कलाकंद, काला जाम, संदेश और गोवा। ओके, पूरा कितना आइटम्स है? 56। हाँ अरे मैं चल रही हूँ, कल मिलते हैं। प्रसाद तो लेके सुपर जल्दी जाऊंगी।